వెల్కమ్ టు రా స్పోర్ట్ ఛానల్. నేను మీ రమేష్ని. లక్నో సూపర్ జెయింట్ అండ్ డీసీ ఢిల్లీ క్యాపిటల్ మధ్య జరిగిన మ్యాచ్ ఈరోజు ఇద్దరు చాలా తక్కువ స్కోరే కొట్టారు. అసలు మనం రోజు స్కోర్ గురించి ఎవరెందుకు కొట్టారో మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఆట ఎలా ఆడుతున్నారో ఈరోజు మనం చర్చించుకుందాం. ఎవరైతే పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ అనుకుంటున్నారో, ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ బాగా ఆడతారని చాలా డబ్బులు పోసుకున్నారో వాళ్ళందరి స్కోర్ ఎలా ఉంది అంటే కేవలం 10, 20 ఉంటుంది. అంతకంటే వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయట్లేదు. ఎవరైతే దేశవాళీ క్రికెట్లు మన ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారో తక్కువ మొత్తానికంటే 20 lakhs 40 lakhs మోర్ దెన్ 50 lakhs వరకు ఉన్న ప్లేయర్స్ చాలా చక్కగా ఆడుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. మరి అలాంటప్పుడు అన్ని డబ్బులు పెట్టేసి ఫారెన్ ప్లేయర్లను ఎందుకు కొంటున్నారో అర్థం కావట్లేదు. మనం ముఖ్యంగా ఈరోజు మ్యాచ్లో డికాక్ని తీసుకుంటే తను అసలు ఏం ఆడుతున్నాడు, ఏదో ఒక మ్యాచ్లో 50 కొడతాడు, కథం మిగతా మ్యాచ్లు అన్నీ 0కి 1కి మోర్ దెన్ 10 runs కంటే ఎక్కువ కొట్టట్లేదు ఆయన. అయితే డికాక్ అందరిని డబ్బులు పెట్టి తీసుకున్న లక్నో సూపర్ జెయింట్ కనీసం మ్యాచ్ గెలిపించే సత్తా ఉండాలి కదా. అందుకే కదా మ్యాచెస్ తీసుకునేది, మేనేజ్మెంట్ ప్లేయర్లను తీసుకునేది. మరి అలాంటప్పుడు లోకల్ ప్లేయర్లని తీసేసుకుంటే లోకల్ వాళ్ళే ఆడేస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కదా. ఈరోజు బదాన్ ఇంత బాగా ఆడాడు, తను మంచి 50 చేసేసుకున్నాడు, మంచిగా ఆడాడు. ఎవరైతే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారో, ఎవరైతే ఓపెనర్స్ ఉన్నారో వాళ్ళందరికంటే మంచిగా బ్యాటింగ్ చేసి 50 runs కూడా పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలాగే డక్కన్ క్యాపిటల్స్లో కూడా వాళ్ళలో కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అని ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అసలు ఏం ఆడట్లేదు, బౌలింగ్ విభాగంలో కానీ ఇటు బ్యాటింగ్ విభాగంలో కానీ వాళ్ళు కూడా అలాగే ఆడుతున్నారు. కాబట్టి అసలు నా అభిప్రాయం ఏంటనంటే దేశవాళీ క్రికెటర్లను తీసేసుకొని వాళ్ళని ట్రైన్ చేస్తే మన ఇండియాకి రాబోయే ప్లేయర్స్ అన్న ఉపయోగపడతారు కదా. ఇప్పుడు మనం మయాంక్ యాదవ్ను తీసుకున్నట్లయితే మయాంక్ యాదవ్ ఇప్పుడు మన ప్లేయర్. తను ఇప్పుడు రాను కొంచెం ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతాడు. ఫేమ్ అయిన తర్వాత తన బౌలింగ్ ఇంకా మంచిగా చేసుకుంటే ఇంటర్నేషనల్లో మనకు పనికి వస్తాడు కదా. అంతేకాని ఈ ఫారెన్ ప్లేయర్లను అందరినీ తీసేసుకొని మనం వాళ్ళేదో ఆడతారు, వాళ్ళేదో టీంని గెలిపిస్తారని అంటే మీరు చూడండి, ఏ టీంకైనా కానీ ఇప్పుడున్న ఐపీఎల్ అన్ని టీంలలో ఫారెన్ ప్లేయర్స్ వాళ్ళ యొక్క వ్యక్తిగత పర్ఫార్మెన్స్ అనేది చాలా లీస్ట్లో ఉంటుంది. 20 కోట్లు, 25 కోట్లు, 27 కోట్లు, 15 కోట్లు, 12 కోట్లు పెట్టుకున్న ఏ వ్యక్తులు కూడా ఈ ఐపీఎల్లో సరైన పర్ఫార్మెన్స్ చూపించలేదని చెప్పాలి. ఏదేమైనా కానీ ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్ గెలిచిందని చెప్పాలి. లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల నష్టానికి గాను 167 runs చేసింది 20 overs. దాన్ని 18 ఓవర్లను 4 వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్ దాన్ని ఛేదించింది. 170 పరుగులు సాధించి 170 runs చేసేసి తను ఈ యొక్క విజయాన్ని సాధించిందని చెప్పాలి. కానీ ఓవరాల్గా రెండు టీంల పర్ఫార్మెన్స్ చూపిస్తే మనకి ఏ ఒక్క టీం కూడా అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించట్లేదు అనాలి. కానీ వాళ్ళకు అనుకుంటే హోరాహోరీగా పోరాడారని చెప్పాలి. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు కనీసం స్కోర్ అన్న పెద్దగా చేసిన ఏ ఒక్క ప్లేయర్ కూడా మంచిగా ఆడిన పర్ఫార్మెన్స్ కనబడట్లేదు. చూద్దాం రాను ఈ టీమ్స్ ఇంకా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాయో, అసలు టేబుల్ పట్టికలో ఎక్కడికి ఉంటాయో మనం రానున్న మ్యాచ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి.